గైస్ ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మిస్టర్ బచ్చన్ రీసెంట్గా ఆగస్ట్ 15 అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ప్రీమియర్ అయితే చూశానమాట. రివ్యూ పెట్టడానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత మరి నాకు నచ్చిందా లేదా, మీ అందరికీ తెలుసు ఈ మూవీ యొక్క రీమేక్ మూవీ అని చెప్పి. మరి రీమేక్ మూవీ బాగుందా, ఈ మూవీ బాగుందా, ఒరిజినల్ బాగుందా, డూప్లికేట్ బాగుందా అనేది మొత్తం మనం డీటెయిల్ రివ్యూలో అయితే డిస్కస్ చేద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు మాత్రం నాకు 2 పనులు చేసి పెట్టండి. ఒకటి వచ్చి మీకు గనక రివ్యూ నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి రివ్యూ చాలామంది మిస్ అయిపోతారు కదా. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందు రీమేక్ మూవీ ఒరిజినల్ ఎలా ఉంటుందో మీకైతే చెప్పాలనుకున్నాను. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక్కటే కాన్సెప్ట్, అనుకున్న ప్లాట్ అనుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి థ్రిల్లింగ్గా తోపు ఉంటుంది. ఆ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి చూసేయండి, తోపు ఉంటుంది మూవీ. ఇప్పుడు మనం ఒరిజినల్ దగ్గరికి వచ్చేద్దాం. ఒరిజినల్ వచ్చేసి మన హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు. ఈయన పూర్తిగా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్, సాంగ్స్ అన్నీ సూపర్గా హిట్ అయినాయి అనుకున్నాను నేను. సాంగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, నా ప్లేలిస్ట్లోకి యాడ్ చేసుకున్నాను. అలాగే హీరోయిన్ కూడా నాకు బాగా నచ్చింది, నా క్రష్ లిస్ట్లోకి యాడ్ చేసేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసేసుకున్నారా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే రవితేజ గారికి, హరీష్ శంకర్ గారికి ఈ మూవీ కంబ్యాక్ అవ్వబోతుంది. రవితేజకి మళ్ళీ ధమాకా లాంటి హిట్ పడబోతుంది. ధమాకాలో కూడా మీరు చూసుకున్నట్లయితే అన్ని సాంగ్స్ హిట్ అదే రేంజ్లో ఉందనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ మొత్తం మారిపోయిందనమాట. సినిమా ఒక బిలో యావరేజ్ మూవీలాగా ఉంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. కానీ హీరోయిన్తో సాంగ్స్ కానీ చేసే రొమాన్స్ కానీ ఇబ్బంది లేదనుకుంటే మాత్రం చూడొచ్చు. 18+ కంటెంట్ అయితే ఏమీ లేదు. స్పాయిలర్ లేకుండా మూవీ స్టోరీని అయితే చెప్పేసుకుందాం. మన బచ్చన్ని ఒక రైడ్ చేసిన తర్వాత సస్పెండ్ చేస్తారండి. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని అపాయింట్ చేస్తారు. దేనికి అపాయింట్ చేశారు, అపాయింట్ చేసిన తర్వాత చేశాడు అనేది మొత్తం మనం మూవీలో అయితే చూడాలన్నమాట. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఎంతో కొంత ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుందండి. కానీ సెకండ్ హాఫ్ అయితే తిప్పుతానే ఉంటాడు. నీ ముక్కు ఏదంటే ఇదంటాడు, ఇదంటాడు, అలా తిప్పుతూ ఉంటాడు అనమాట. అక్కడ చిరాకు వచ్చేసింది, వాకౌట్ అనిపించింది. మరి ఇందులో సెకండ్ హాఫ్ అయితే బాగాలేదన్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఎంతో కొంత ఎంటర్టైనింగ్ ఉన్నాను. కానీ ఒరిజినల్ వెర్షన్లో ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు అస్సలు ఉండదండి. కానీ లవ్ ట్రాక్ కూడా క్లైమాక్స్లో వర్క్ అవ్వలేదు. నేనైతే లవ్ ట్రాక్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. హరీష్ శంకర్ గారు మీరు ఎందుకు పెట్టారో తెలీదు. కమర్షియల్ ఎలిమెంట్స్లో ఫన్నీ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఆ ఫన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువ వర్కౌట్ అయినాయి. ఓవరాల్గా నేను చెప్పినట్టు ఈ మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీ ఫీలింగ్ ఏంటనేది నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మన రవితేజ అన్న యాక్టింగ్, హీరోయిన్ బ్యూటీ, అలాగే సాంగ్స్ యొక్క గ్రాండ్నెస్, విజువల్స్. కానీ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, అదేంటంటే ఇది మొత్తం 1980s బ్యాక్డ్రాప్లో అయితే జరుగుతుంది. ఎవరైతే ఆ బ్యాక్డ్రాప్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ నచ్చచ్చు. మాకైతే నచ్చకపోవచ్చు. కొంతమంది 2000 కిడ్స్ అందరూ ఫైట్స్ ఎలిమెంట్స్ కొన్ని కావాలనుకుంటారు కదా, అవి అయితే దొరకవు. 1918 కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ మూవీ నచ్చచ్చు. ఆ బ్యాక్ డ్రాప్ ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చచ్చు. మరి చెప్పేశాను కదా, వాళ్ళైతే వెళ్ళి హ్యాపీగా చూసేయచ్చు మూవీని, వాళ్ళకైతే నచ్చుతుంది. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే అసలు ఒరిజినల్ మూవీ ఉంటుంది భయ్య, ఒకటే ప్లాటు ఒకటే బాణం అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా ఉండదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది, ఏదేదో చేస్తూ ఉంటారు. అవి బాబోయ్ అనిపించింది. ప్లాట్కి ఆ తీసుకున్న ప్లాట్కి సంబంధం ఉండదు. దానికి తగ్గట్టు హరీష్ శంకర్ కూడా ఇంటర్వ్యూస్లో రిపీటెడ్లో చూస్తారు అనేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెరిగిపోయినాయి. ఎందుకంటే హరీష్ శంకర్ రవితేజ కాంబో అంటే ఒక రేంజ్లో ఉండేది ఇది వరకు. ఇప్పుడు మొత్తం పడిపోయింది. మూవీ అయితే నాకు నచ్చలేదు. అలాగే కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని సీన్స్ అయితే ఎడిటింగ్లో కూడా లేపేయచ్చు, అంతలా చండాలంగా ఉన్నాయి. అయితే అనవసరం అని చెప్పచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. రివ్యూ నచ్చితే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసేయండి. నచ్చకపోతే కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా, ఉంటా మరి.